హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్ను నువ్వు నిరూపించుకోవటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం నీ ఎదుగుదల. అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఇక్కడ ఎవ్వడూ నిన్ను పట్టించుకోడు. నువ్వు విసిరే సవాళ్ళు నీ గొప్పని చెబుతాయి అనుకోవడం నీ అమాయకత్వం. నీ నిశ్శబ్దం నీ విలువను పెంచుతుంది. నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు. నీ హోదా పెరగదు, కేవలం ఎదగాలి. నిన్ను అప్పటి వరకు చూసినవాడు కూడా ఆశ్చర్యపడేలా ఎదగాలి. అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం. అదే నీ విజయ నినాదం. మన దగ్గర ఏం లేనప్పుడు, మన పని అయిపోయింది అనుకున్నప్పుడు కూడా మనతో ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళే మనకు నిజమైన స్నేహితులు. ఇక్కడ బంధుత్వాలు, బంధాలు కాదు మాట్లాడేది, పరిస్థితులు, పైసలు మాత్రమే నిర్ణయిస్తాయి. అలా డబ్బు పరపతితో విలువ కట్టే వాళ్ళు సముద్రపు నీటి లాంటి వాళ్ళు. వాళ్ళు ఎంతమంది ఉన్నా ఉపయోగం ఉండదు. ప్రతిసారి మోసపోవు కదా. మరి ఎందుకలా కూలబడిపోయావు? లే, ఈసారి ఎవడినీ నమ్మకు. అలాగని అందరి మీద కక్ష కట్టకు. జీవితం కదా, ఒకేలా సాగిపోదు. ఎన్నో ఎదురవుతాయి, మరెన్నో నేర్పుతాయి. వాటన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళడమే ఆట. ఆ ఆటలో గెలుస్తావా, ఓడిపోతావా తర్వాత. కానీ ఆట మధ్యలో ఆగిపోకు. చివరి వరకు ఉండు. నీ ఓపికే రేపటి నీ భవిష్యత్తుకి పునాది. ఒట్టిపోయిన ఆవుకి నీకు తేడా ఏం ఉండదు. వదిలేస్తారంతే అవసరం లేకపోతే. మనుషులు బాసు ఇలాగే ఉంటారు, అందుకే జాగ్రత్త. ఇది నువ్వనుకుంటున్నట్లు సమాజం కాదు, దండకారణ్యం. ఇక్కడ మేకవన్నె పులులు కాదు, మేకవన్నె రాక్షసులు ఉంటారు. అవసరానికి వాడుకుని అనవసరమనిపిస్తే కరివేపాకులా విసిరేస్తారు. జరంత భద్రం నువ్వు, నీ కుటుంబం. ఇవే నీకు ఊపిరి ఉన్నంతవరకు తోడు వచ్చేవి. నీ మంచి స్నేహాలు నీ ఆర్థిక ఎదుగుదలని నాశనం చేస్తాయి. చివరికి నిన్ను బికారిగా మారుచి నీ స్థాయి నీ స్నేహితుల ముందు కూడా చేయి చాచే స్థితికి దిగజారుస్తాయి. ఎందుకొచ్చిన గొప్పలు చెప్పు? ఉంటే కొనాలి, లేదంటే అరువు తెచ్చుకోవాలి. అలా కాదు, అప్పు చేసైనా సరే ఆడంబరంగానే ఉంటాను అంటే అగాధానికి దగ్గరవుతున్నావని అర్థం. మనకున్నది చాలు, కష్టపడి ఉన్నదాన్ని పెంచుకో. ప్రతి యుద్ధానికి కారణం నువ్వే. సంపదని కోరుకుంటావు, అది దక్కకపోతే బాధపడతావు. అన్నీ నీకే కావాలంటావు, దొరక్కపోతే డీలా పడిపోతావు. ఎందుకంత నిరుత్సాహం? నీ మనసుతో కాదు, నీ ప్రతిభతో యుద్ధం చేయి. నీకు కావలసింది ప్రతిదీ దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునేంతగా ఉదార స్వభావం ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే నీ ప్రతిభ కనబడాలి, లేదంటే నీ పనితనం కనబడాలి, లేదంటే నీ విలువ వెలకట్టలేనిదై ఉండాలి. అంతే. ఇవే నీకు కావలసిన వాటిని నీ చెంతకు చేరుస్తాయి. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకు. విలువైన వజ్రంలా నిన్ను నువ్వు చెక్కుకో. నువ్వెప్పుడూ ఆశించే దశలో ఉండకు. అది నువ్వు ఇబ్బందుల అంచుల్లోకి నిండుతుంది. ఒక్కసారి తీసుకోవడం అలవాటైతే సొంతంగా సంపాదించుకోవడం మీద ధ్యాస పోతుంది. నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరు. వాళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకుని నిన్ను శాసించక మానరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడ్డావు కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి అంటారు. నీకంటూ సొంత నిర్ణయాలు ఉండవు. స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరం జరిగిపోతుంది. అందుకే సర్దికూడు తిన్నా నీ నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతుక్కి అర్థం ఉంటుంది. ప్రతిసారి ఓడిపోవు కదా. నీకంటూ ఒక రోజు రాక మానదు. అప్పటి వరకు మురిగే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే చులకనైపోతావు, పిరికివాడివైపోతావు. అందుకే నిశ్శబ్దంగా సాగిపో. ఒక్కసారి విజయాన్ని తాకావంటే అది చేసే ధ్వనికి దిక్కులు పిక్కటిల్లక మాలవు. అప్పటి వరకు మురిగిన ప్రతివాడు
మళ్ళీ తోక ఊపుతూ నీ పంచన చేరాక మానడు. అందుకే విజయం సాధించే వరకు నిశ్శబ్దంగా ఉండు. నీకు నచ్చని చోట, నువ్వు ఉండలేని చోట సర్దుకుపోవాలి అనుకోవడం గొప్ప కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండగలిగే చోటు వెతుక్కోవడం గొప్ప. ఎన్ని రోజులు భరిస్తావు? ఎన్ని రోజులు సర్ది చెప్పుకుంటావు నీ మనసుకి? ఎవరు ఏమనుకున్నా నీ సంతోషం నీకు ముఖ్యం. అది నీ ఆరోగ్యానికి, నీ కుటుంబానికి మంచిది. భరించడమే పనిగా పెట్టుకుంటే నిన్ను చేత కానివాడలా తీసి పడేస్తారు ఇక్కడ. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. మిగతావన్నీ నీ చుట్టూ అవే చేరతాయి. నిన్ను ఒకడు మోసం చేశాడు అంటే దాని అర్థం నువ్వు మాయకుడివని కాదు. నీ మంచి ఎదుటివాడికి నమ్మేలా చేస్తుంది. పర్వాలేదు, ఇప్పుడేమైపోలేదు. రేపు అదే మంచితనం నీకు వేరొక రూపంలో చెయ్యందిస్తుంది. మోసం చేసిన వాడి వంకర బుద్ధి రేపు ఏదో వైపు నుంచి దూసుకొచ్చి వాడి నడ్డి విరుస్తుంది. ఎందుకంటే కాలం, దీని గురించి ఎంతోమంది గొప్పగా చెప్తారు. కాలమే తేలుస్తుంది ప్రతి ఒక్కడి లెక్క. అక్కడ చిక్కని వాడు ఎవ్వడూ ఉండడు. నీ ఫోన్ ఎత్తకపోయినంత మాత్రాన నువ్వేదో తప్పు చేశావని, అదేంటో తెలుసుకోవాలని ఆత్రపడకుండా నువ్వు నిజంగా ఏమీ చేయకపోతే నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే చెవు మాటలు వినడం వల్ల అవతలి వ్యక్తి కలుషితమై ఉండొచ్చు. నిన్ను అపార్థం చేసుకుని ఉండొచ్చు. తేరుకో నువ్వు ఆ కల్మషం నుండి. ఎందుకంటే వర్షానికి నేల రాలే చినుకులు భూమిపైన పడ్డాక మట్టి రంగు పులుముకుంటాయి. అంత మాత్రాన అవి మురికి నీరు అయిపోవు. కొంత సమయానికి అవి తేరుకుంటాయి. ఎంతగా అంటే స్వచ్ఛంగా, అమృతంలాగా. తప్పులు ఆడదానిలో వెతికే చాలా దొరుకుతాయి. అదే అబ్బాయిలో వెతికితే దొరకవు. ఎందుకంటే మగాడి వైపు వేలు ఎత్తి ఎవ్వరూ చూపించరు. ఒక స్త్రీ తప్పు చేసింది అంటే రెండే కారణాలు. ఒకటి భర్త లేదా తల్లిదండ్రుల చేతకానితనం. రెండూ అవసరం. ఈ రెండు కారణాలు లేకుండా ఏ స్త్రీ కూడా ఎప్పటికీ తప్పు చేయదు. ఒక ఆడది తప్పు చేయాలి అని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల అవతల కట్టిపడేసిన కట్లు తెంచుకుని మరీ తప్పు చేస్తుంది. కానీ ఇతనే నా భర్త అని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చి ఎదురుగా నిల్చున్న కన్నెత్తి కూడా చూడదు. తాను చనిపోయి కట్టెల్లో కాలిపోయే వరకు భర్త అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది. చావు పరిష్కారం కాదు దేనికి కూడా. బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్నవాడు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతకాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవడూ గుర్తుపెట్టుకోడు. ఉరుకుల పరుగుల జీవితం. 2 కన్నీటి బొట్లు కార్చగలడు. కాలే నీ కట్టెను చూడగలడు. అంతే, తెల్లవారితే మళ్ళీ అంతా మామూలే. ఎవడికి ఉండవు ఇబ్బందులు, ఎవడికి లేవు తలపోట్లు. బ్రతకాలి బరువైనా, బాధలున్నా, పరీక్షలు ఎదురవుతున్నా. ప్రతీకారానికి ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. కానీ దానివల్ల కోల్పోయే ప్రతీదీ వెలకట్టలేనిదే. ఒకడి అంతం, నాశనం ఎప్పటికీ నీ జీవిత లక్ష్యం కాకూడదు. ఎందుకంటే అది దేనికి పనికిరాని ఓ వృధా ప్రయాస. కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు. అసూయతో నువ్వు సంపాదించుకునేది సున్నా. నీ సమయం మొత్తం వీటితోనే గడిచిపోతుంది. చివరి మజిలీ చేరేసరికి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో శూన్యం తప్ప సాధించేది ఏదీ ఉండదు. ఇప్పుడున్న ప్రతి ఘడియ మనల్ని విడిచి వెళ్ళిపోయి గతంగా మారిపోతుంది. రాబోయే రోజు వేగంగా మనల్ని తాకుతుంది. ఇక్కడ చెడైనా మంచైనా మిన్నగా మారక మానదు. వచ్చే మంచైనా చెడైనా రాక మానదు. మరెందుకు అలా డీలా పడిపోతున్నావు? పద, కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో. నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం. నిశితంగా గమనించడం మొదలుపెడితే ప్రతి చిన్న విషయం మనల్ని భూతమై భయపెడుతుంది. ఏమైతేనే ముందడుగు మాత్రం తప్పదు. అందుకే ఎక్కువ ఆలోచించకు, ఆచరణ అలవాటు చేసుకో. నువ్వనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇన్ని జంఝాటాలెందుకు? జీవితంలో ఈ ఉరుకులు పరుగులు ఎందుకు? ప్రతీదీ సాధించుకోవాల్సిందే.
కట్టుకునే బట్ట నుంచి కాలిపోయే కట్టె వరకు అన్నీ సాధించుకోవాల్సిందే. బాగా బ్రతికితే చనిపోయాక మోసే నలుగురిని సంపాదించుకోగలవు. గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సంపాదించుకోగలవు. నలుగురికి దానం చేయగలిగితే మంచి కర్మలు సంపాదించుకోగలవు. నీకు నచ్చిన పని కోసం నడిరాత్రిలో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నీకు దక్కాల్సిన దాన్ని సాధించి తీరుతావు. కాబట్టి సాధన మొదలుపెట్టు. అదే నీకు అన్నీ సాధించి పెడుతుంది.